లోకం శాంతి ఇస్తానంది, లోకం ఆనందం ఇస్తానంది, లోకం ఆదరణ ఇస్తానంది, లోకం నేను ప్రేమ చూపుతానంది. ఈ 4 లోకంలో కూడా దొరుకుతాయి, కానీ అవన్నీ అవకాశవాదంగా ఉంటాయి. వారి వారి అనుకూలతలను బట్టి మాత్రమే మనకు దొరుకుతాయి. పరిస్థితులు తారుమారైనప్పుడు మొత్తం ఆవిరైపోతాయి. కానీ దేవుడిచ్చేది అలా కాదు. దేవుడిచ్చేది స్థిరమైంది. పరిస్థితులను బట్టి అది మారిపోదు. దేవుని ప్రేమ మారిద్దా? మారదు. దేవుడిచ్చే శాంతి, ఆనందము, సమాధానం, ఆదరణ అన్నీ కూడా స్థిరమైనవి. అందుకే దేవుని వైపు చూడండి, దేవునిలో ఆనందాన్ని వెతుక్కోండి, దేవునిలో సంతోషాన్ని వెతుక్కోండి, దేవునిలో శాంతి వెతుక్కోండి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రేమను వెతుక్కోండి. అది మనకి శాశ్వతమైనది, స్థిరమైనది. అది మోసగించదు, అది వంచన చేయదు. అది మన పరిస్థితులు మారినప్పుడు మారిపోదు. ఇప్పుడు లోకం చూపే ప్రేమ మన పరిస్థితులు బాగున్నప్పుడు బాగా మిక్కటంగా ఉంటది, మన పరిస్థితులు తారుమారైనప్పుడు అది ఆవిరైపోయిద్ది. కానీ యేసయ్య ప్రేమ మన పరిస్థితులు బాగున్నప్పుడు మితంగా ఉన్నా, మన పరిస్థితులు తారుమారైనప్పుడు అది ఇంకా ఎక్కువైద్ది. అది లోకానికి యేసయ్యకు ఉన్న తేడా.